Hello everyone, praise the Lord. Welcome back to my channel. If you are here for the very first time, please do subscribe to my channel and also share with your friends. ఈరోజు మన జీవితంలో చాలా మంది మాటలు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి వాటిని మర్చిపోయేవారు ఉంటారు. కొంతమంది అయితే అప్పటి వరకు సరిగ్గా ఉండి ఉన్నట్టుండి వారికి ఏమవుతుందో కానీ మన పక్షాన ఉండకుండా వారు మన శత్రువుల పక్షాన నిలబడతా ఉంటారు. అలాంటి సమయాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే నేను నమ్మానే, నేను వాళ్ళు నాతో ఉంటారని నేను అనుకున్నానే, కానీ ఏమైపోయింది అనే బాధ మనకు కలుగుతూ ఉంటుంది. ఈరోజు దేవుడి మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీవు సమాధానం పొంది సంతోషముగా బయలుదేరుదావని చెప్తున్నాడు. ఎక్కడ తెలుసా? యెషయా 55:12. దానికి ముందు చెప్తున్న మాటను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగు చేయుటకై అది చిగిల్చి వర్షం తిల్లునట్లు చేయునో అలాగనే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోవుదురు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, హిమము వర్షము ఆకాశం నుండి కిందకి వచ్చి అది మరలక అది అలానే వెళ్ళిపోదు కదండి. అది ఏం చేస్తుంది? ఇక్కడ విత్తు వారికి విత్తనాన్ని దాన్ని చీర్చి దానిలో నుండి ఒక మొక్కను, ఆ తర్వాత వృక్షాన్ని, ఆ తర్వాత ఫలాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. అలాగనే దేవుడిచ్చిన వాక్యము మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు దేవుడు. మర్చిపోయాడా? నన్ను విడిచిపెట్టాడా? నా జీవితంలో అది నెరవేరుస్తున్నాడా అని మనం భయపడుతూ ఉంటాము, చింతిస్తూ ఉంటాము. కానీ దేవుడు ఈరోజు నీకు జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? నేనిచ్చిన మాట, నేనిచ్చిన వాగ్దానము, నేనిచ్చిన నీకు సమాధానము అది మరలక అది నీ జీవితంలో ఖచ్చితంగా సఫలమవుతుంది. ఈరోజు దేవుడు మాట నీ దగ్గర ఉంది, దేవుని వాగ్దానం నీతో ఉంది. భయపడకు, చింతించకు. ఎవరి మాట కూడా నువ్వు దానిని లక్ష్య పెట్టడం అవసరం లేదు. ఎందుకంటే దేవుని మాట నీతో ఉంది, దేవుడు నీతో ఉన్నాడు, దేవుని వాగ్దానం నీ పక్షాన ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. వాళ్ళ మాటలు నీ దగ్గర ఉండదు, వాళ్ళ మాటలు నిష్ఫలం. కానీ నేనిచ్చు వాగ్దానం, నేనిచ్చు మాట నీకు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈరోజు దేవుని మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకొని సమాధానముతో, సంతోషముతో మనం ఈ దినాన్ని ఉందాము. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.